హాయ్ గైస్, దిస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఒక లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. అది మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన రియల్ లవ్ స్టోరీ. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, విన్నా ప్లాన్ చేసుకోండి. సరే, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఉత్సాహాలు అన్నీ కలిపేసుకొని కాలేజీలోకి ఎంటర్ అవుతారు అందరూ కూడా. ఆడు కూడా అలాగే ఎంటర్ అయ్యాడు, నేను కూడా అలాగే ఎంటర్ అయ్యాను. అయితే వాడు ఎప్పుడైతే కాలేజీలోకి జాయిన్ అయ్యాడో ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ బాగా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఆడికన్నా ఏజ్లో పెద్దది అయినా సరే అమ్మాయి బాగుంది కదా, వీడు కూడా ఇష్టపడ్డాడు. అమ్మాయి 10th క్లాస్లో 400 లోపు మార్కులు వచ్చినాయి, వీడికి 400 దాటి వచ్చాయి అన్నమాట. దీనికి సంబంధం ఏంటి బ్రో అంటే చెప్తా. ఎవరైతే 400 లోపు ఉంటారో వాళ్ళందరూ బి సెక్షన్స్, ఎవరైతే 400 దాటి ఉంటారో వాళ్ళందరూ ఏ సెక్షన్స్, అలా డివైడ్ చేశారు కాలేజ్ వాళ్ళు. అయితే ఈ అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాడు అనమాట వీడు. నేను ఏ సెక్షనే, ఆ అమ్మాయిని అర్జెంట్గా చూసేయాలని చెప్పేసి ప్రతిరోజు చూడాల, ప్రతి నిమిషం కూడా చూడాలన్నమాట. అంత ఇంట్రెస్ట్ అయిపోయాడు అమ్మాయికి. వీడేం చేశాడంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్, నేను బీ సెక్షన్లో కొంచెం స్లోగా క్లారిటీగా అర్థమైనట్టు చెప్తారు కాబట్టి నేను బీ సెక్షన్లోకి వెళ్ళిపోతానండి అంటే, సార్ ప్రిన్సిపల్కి పోలే, ఏదో సెక్షన్ కాలేజీలో ఉంటే చాలు అనుకుని, ఓకే నో ప్రాబ్లం జాయిన్ అయిపోయి బీ సెక్షన్లోకి అని చెప్పేసి ఏదో రాసి పంపించేశారు. మనోడు కూడా బీ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి చూసుకోండి, వాడు ఆ అమ్మాయి మీద వెయ్యని వల్ల లేదనమాట. అయినా వాడు 10th క్లాస్లో స్కూల్కే వెళ్ళేవాడు కాదు, ఒక రోజు వెళ్తే 2 రోజులు మానేసేవాడు. ఆ టైప్లో ఉండేదన్నమాట వాడు. అయితే కానీ చదువు బాగా చదివేసేవాడు. అయితే ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసాడో అప్పటి నుంచి సెలవులు పెట్టడం మానేసాడు. ప్రతిరోజు వచ్చేసేవాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి కాలేజీకి రాలేదో ఆ రోజు మాత్రం వీడు తెలుసుకునేవాడు అమ్మాయి వచ్చిందా లేదా. అమ్మాయి రాలేదనుకో వీడు మానేసేవాడు అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి వీడు ఎవడో తెలియదు, అస్సలు పట్టించుకునేది కాదనమాట. వీడు మాత్రం ఈ ట్రైల్స్ చేస్తూనే ఉండేవాడు. ఏదో ప్రతిరోజు కూడా వచ్చి అమ్మాయికి హాయ్ చెప్పడం, హెలో చెప్పడం, ఆ అమ్మాయి ఏం పట్టించుకుండేది కాదు. వీడేమో అలా యుద్ధం చేసేవాడు అనమాట ఆ అమ్మాయి మీద. ఏమైందో ఏడో తెలియదు కానీ ఒకరోజు ఆ అమ్మాయి ఆడి దగ్గరికి వచ్చి హాయ్ అన్నదనమాట. వీడి ఆనందానికి ఇంకా అవతల లేవనమాట. ఫుల్ ఎక్సైట్మెంట్. అసలు నాతోటైనా మాట్లాడుతుంది లేకపోతే ఇంకెవరితోటైనా మాట్లాడుతుంది అని చెప్పేసి అటు ఇటు చూసేవాడు అనమాట. ఆ రోజు చూసాడు అలాగా. సో అమ్మాయి వచ్చి హాయ్, ఎందుకు అలా నాకు అలా తిరుగుతున్నావు, నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు, నాకు ఇష్టం లేవు, ఇలాంటి లవ్ అంటే నాకు ఇష్టం ఉండదు, నేను చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టాను, అలాగే పెంచారు నన్ను అని చెప్పేసి ఆ అమ్మాయి డైలాగ్ వెర్షన్స్ ఆ అమ్మాయి వేస్తూనే ఉందన్నమాట. వీడు పోలే అమ్మాయి మాట్లాడితే చాలు, మాట్లాడుతుంది కదా అని చెప్పి అచ్చచ్చా అలాగేం లేదండి, నేనైతే వేరే ఉద్దేశంతో ఏం కాదు, ఏదో నాకు చూడగానే బాగా ఇష్టపడ్డాను, ఓకే మాట్లాడదాం ఫ్రెండ్షిప్గానే చూసేవని తప్పితే వేరే ఉద్దేశం అయితే నాకు లేదండి అని చెప్పేసి ఆ అమ్మాయిని కొంచెం మాటలతో మ్యానిపులేట్ చేయడం జరిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయన్నమాట. ప్రతిరోజు కూడా ఇద్దరు కాలేజ్ అయితే మానేవారు కాదు, వచ్చేవారు, అలాగా ఒకళ్ళు మాట్లాడేవారు. ఆ స్నేహం కాస్త అలాగా కొంచెం ఇంట్రెస్ట్గా పెరిగిందనమాట ఇద్దరి మధ్యన. అంటే ప్రతిరోజు ఈడు ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయి ఈయన చూడాలి, ఇలా జరుగుతుందనమాట. ఒకరోజు దూకుడు సినిమా అనుకుంటా, సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం దూకుడు సినిమా రిలీజ్ అయింది. మేమందరం కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాం. అమ్మాయి చెప్పింది నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి. నేను ఇక్కడ అవ్వల పేర్లు కూడా మెన్షన్ చేయదలుచుకోలేదు, స్టోరీ మాత్రం చెప్తున్నా. అమ్మాయి ఏమో వాడిని వెళ్ళొద్దు అన్నది అనమాట. ఆడేం చేసాడు, లేదు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను, వెళ్ళకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పేసి, అదే మేము హర్ట్ అవుతామని చెప్పేసి వాడు మాతో సినిమాకి వచ్చాడు. కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు అనుకుంటా వాళ్ళ ఫాదర్ వచ్చాడు కాలేజ్కి.
అసలు మా వాడు ఏం ఓడ వీకేస్తున్నాడో, అసలు ఏం చదువుతున్నాడో ఏటో కొంచెం మాట్లాడదాం అని చెప్పేసి రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉండేవారు అనమాట. చాలా కామెడీ సార్. అంటే కామెడీ సార్ అంటే మాటలో ఎటగారం ఎక్కువ అనమాట, గోదావరి యాస. ఆ సార్ రాక రాక ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఆ సార్ దగ్గరికి వాళ్ళ ఫాదర్ మాట్లాడారు అనమాట, మా అబ్బాయి ఏడేంటి అని. ఈడేం చేస్తున్నాడు అంటే మేము అందరం కలిపి సినిమా థియేటర్లో ఉన్నాం. ఫోన్ చేసి ఎరా ఎక్కడ ఉన్నారా అంటే, డాడీ ఇలాగ నేను బయటకు వచ్చాను బుక్స్ కొనుక్కోవడానికి అంటే, బుక్స్ ఇక్కడే కదా షాపు, సరే నేను షాప్ దగ్గరికి వస్తున్నాను, నేను వచ్చాను అని చెప్పేసి వాళ్ళ డాడీ అనమాట. అంటే వీడికి గుండెల్లో రాయబడిపోయింది. అమ్మ బాబోయ్ మా నాన్న వచ్చేసాడు రా బాబు అని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పి, ఒరే మా నాన్న వచ్చాడు నేను వెళ్ళాలని చెప్పి అర్జెంటుగా ఆ గేట్లు వేసారు. గేట్లు వేసేస్తే అదే సినిమా థియేటర్ బయట గేట్లు వేసేస్తారు కదా సినిమా స్టార్ట్ అయిపోయినట్టే. అలా ఇగానే వీడు ఆ గేటు దూక్కుని మరి పరిగెట్టుకుని సుమారు ఆ కాలేజ్కి ఆ సినిమా థియేటర్కి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఆ 1 కిలోమీటర్ పరిగెట్టి వచ్చి కాలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాడు అనమాట. ఎంటర్ అయిపోగానే ఆ రామకృష్ణ సార్ తోటి మాట్లాడుతున్నారు ఇద్దరు. మా ఓడిగా చూశారనమాట. ఈ అమ్మాయి కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది. అంటే మా ఓడి రావడం చూసి ఆ అమ్మాయి కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏం జరుగుతుంది అని చూస్తుంది అమ్మాయి. వీళ్ళ డాడీ చాలా సీరియస్గా చూశారనమాట. రామకృష్ణ సార్ ఏమో కొంచెం నవ్వుతున్నారు. వాళ్ళ డాడీని రామకృష్ణ సార్ కూడా మనోడికా చూస్తూ, ఏరా అక్కడికి వెళ్ళారా అంటే, డాడీ ఇలాగ నేను బుక్ కొనడానికి వెళ్ళాను అది ముందుగా చెప్పాడు కదా బుక్ కొన్నాను డాడీ అని చెప్పి అంటే, ఎదురా బుక్ అంటే ఆ హడావుల్లో అక్కడే వదిలేసి వచ్చిండే. నువ్వు వచ్చిన ఆ సంతోషానికి నేను చూద్దామని ఎగ్జైట్మెంట్గా ఆ బుక్ అక్కడ వదిలేసాడంటే, వదిలేసి చెప్పేది సోది. అది నీకు తెలుసు నాకు తెలుసు, మరి ఎంత దారుణంగా చెప్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా అని చెప్పేసి మా డాడీ కొంచెం సీరియస్గా అన్నాడు అనమాట. మా సార్ ఏమో, ఏరా సినిమాకి వెళ్ళావా, ఇందాక ఎక్కడికో సినిమాకి వెళ్తానట్టు కొన్నావు అని చెప్పేసి సార్ ఇరికిచ్చేసాడు మా వాడిని. మన ఓడికి ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట. ఏమనాలో ఏం చెప్పాలో కూడా అర్థం లేదు. అంటే సార్ అది కొత్తగా సినిమా వచ్చింది కదా సార్, అది మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు, నేను కూడా వెళ్దాం కదా అని చెప్పేసి బయలుదేరాను సార్ అని చెప్పి ఏదో కవరింగ్ చేసాడు అనమాట. అసలు నువ్వు కాలేజ్కి వస్తున్నావా, తిన్నాగా అసలు కాలేజ్కి వెళ్తున్నావా అని చెప్పేసి వాళ్ళ డాడీ అడిగాడు అనమాట. అడిగితే లేట్ డాడీ ప్రతి రోజు వస్తానంటే, అప్పుడు రాకేష్ సార్ మనోడు కొంచెం క్లోజ్ అనమాట. సార్ అలాగని చెప్పి సిగ్నల్స్ ఇస్తున్నాడు అనమాట. సార్ లేదండి ప్రతిరోజు వస్తున్నాడు మనోడు, ఇవాళ ఏదో సినిమా ఏదో రిలీజ్ కదా దాని గురించి మనోడు అక్కడికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ తోటి, లేదులేండి వాళ్ళకి వదిలేండి అని చెప్పేసి సార్ చెప్పారనమాట. అలాగా ఆ ఇన్సిడెంట్స్ అలా జరిగింది. సో ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఇన్సిడెంట్లు చాలా ఫన్నీగా ఉండేవన్నమాట మా ఫ్రెండ్స్ అందరితోటి కూడా. సరే మనము ట్రాక్ తప్పిపోతున్నాం, పట్టాలు దాటేస్తాం అనమాట. అంటే లవ్ స్టోరీ చెప్తానని చెప్పేసి ఇవన్నీ ఫన్నీ స్టోరీస్ ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది కదా, లవ్ స్టోరీస్లో వెళ్ళిపోతాం ఇప్పుడు. అయితే ఇదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి ఇంకా పడి నవ్వింది. ఇంకా ఆ అమ్మాయి నవ్వడం కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేసింది అనమాట ఇలాగని. ఓకే ఆ వేళ అంతా మొత్తం సరదాగా జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన వాడికి వేరే లెక్క అయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇలా గడుస్తుంది. మరి కాలేజెస్ కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజెస్ కూడా అయిపోయాయి. ఏమైందో తెలియదు, సడన్గా మనోడికి ఒక న్యూస్ తెలిసిందనమాట. ఏంటి ఆ న్యూస్ అంటే, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. మనోడికి ఇంకా ఫ్యూజ్లు అవుట్ అనమాట. అసలు ఎందుకు అలా జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రెజర్ పెట్టారంట హెవీగా. అంటే వాళ్ళ బావ ఎవరో ఉన్నారంట, తనకి కొంచెం ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కొంచెం ప్రెజర్ వాళ్ళ నుంచి అమ్మాయికి పడిపోవడం వల్ల అమ్మాయి కూడా ఇంకేం చేయాలి అర్థం అవ్వక, కనీసం వీడికి కాంటాక్ట్ ఇచ్చే ఉద్దేశం కూడా లేనట్టుకుంది అమ్మాయికి. బట్ ఏదో జరిగింది, అమ్మాయి కూడా ఒప్పేసుకుంది పెళ్ళికి. తెలుసు కదా బ్రో, డోంట్ ఫాలో గర్ల్స్, ఓన్లీ ఫాలో గోల్స్ అని ఎవరో చెప్పారు. సో మనం కూడా అదే ఫాలో అవ్వాలన్నమాట. ఆడు అమ్మాయిని ఫాలో అయ్యాడు, లాస్ట్కి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. సరే అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. కానీ మనోడు కాలేజ్కి అయితే అప్పుడప్పుడు వచ్చేవాడు అనమాట. ఫస్ట్ ఇది ఎందుకు వచ్చేవాడు, అమ్మాయి కోసం వచ్చేవాడు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా రావాల్సిన అవసరం లేదు. అయినా సరే అప్పుడప్పుడు మేము ప్రెజర్ పెట్టేవాళ్ళు, అరే రారా బాబు కాలేజీ రారా, మీకోసం
అది ఒకలే ఏంటి, ఇంకా చాలామంది ఉన్నారు కదా, రా ఎంజాయ్ చేద్దాంలే, మేము ఉన్నాం కదరా సరదాగా వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేమందరం కూడా మనోడు కొంచెం బూస్టప్ ఇచ్చేవాళ్ళమే. కొంచెం ఓకే, ప్రతిరోజు రావడం జరుగుతుంది మనోడు. ఫైనల్గా మనోడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. నెమ్మదిగా మా ఫ్రెండ్స్తో కలిసిపోవడం, సరదాగా అప్పుడప్పుడు సినిమాలు, షికార్లు, ఇవన్నీ మా ఫస్ట్ ఇయర్ ఎలా రొటేషన్ అయ్యిందో సెకండ్ ఇయర్ కూడా అలాగే రొటేషన్ అయింది. బట్ అమ్మాయితో అయితే మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే వాడు కూడా కొన్ని ఎథిక్స్ పెట్టుకున్నాడు. ఓకే, పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం తన ఊసుకి వెళ్ళకూడదు, తన జోలికి వెళ్ళకూడదు. అమ్మాయి అయితే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి మీద నమ్మకంతో వాళ్ళు కాలేజీకి పంపించేవారు. బట్ ఆ అమ్మాయి కూడా ఎప్పుడూ తప్పుగా మనోడిని చూడలేదు, మనోడు కూడా తప్పుగా చూడలేదు ఆ అమ్మాయిని. అలాగా గడిచిపోయింది. ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఎన్ని మార్కులు వచ్చాయంటే ఇంటర్లో 580 మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి. 1000కి 580 మార్కులు వచ్చినాయి. మా వాడికి ఎన్ని వచ్చాయి తెలుసా? గెస్ చేయండి. 580 వచ్చాయి. ట్విస్ట్ కదా. పోస్టర్ వేసారనమాట. ఆ పోస్టర్లో చిన్న పోస్టర్, ఈ సైజ్ పోస్టర్లు ఉంటాయన్నమాట. ఆ పోస్టర్లో ఇద్దరు ఫొటోస్ పక్క పక్కన పెట్టారనమాట. ఆ పోస్టర్ని చూసి మా వాడు మామూలు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. ఏదో యుద్ధం గెలిచిన ఫీలింగ్ వచ్చేసింది. దేవుడు పర్సనల్గా విడగొట్టినా సరే, అంటే ఆ పోస్టర్ రూపంలో కలిపేయడం అన్న సాటిస్ఫాక్షన్లో ఉన్నాడనమాట. సో మా వాడి కథ అంటే లవ్ స్టోరీ ఇలా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, అంటే ఈ లవ్ స్టోరీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. టాటా, బై బై, జై హింద్.